హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 16 న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యుగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబా మహాపరినిర్వాణం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. 1918 అక్టోబర్ 15వ తేదీన బాబా శరీరం విడిచిపెట్టారు, మహాపరినిర్వాణం చెందారు. మహనీయులు ఎంత సామాన్యంగా లోకంలోకి వస్తారో అంతే సామాన్యంగా నిష్క్రమిస్తారు. బాబా మరణ వార్త విని గ్రామ గ్రామాల నుండి ప్రజలు రాగా ఇంకా బాబా తమకు లేడని గగ్గోలు పెట్టి ఏడవడం మొదలుపెట్టారు. కొందరు తెలివి తప్పి పడిపోయారు. నాకు మరణం లేదు, నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అన్న బాబా పలుకులు మర్చిపోయి దుఃఖిస్తూ ఉన్నారు. కొంతమంది బాబా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది మూర్ఖ ప్రజలు వాదోపవాదనలు మొదలుపెట్టారు. బాబా శరీరం ఎక్కడ సమాధి చేయాలన్నది పెద్ద సమస్య అయింది. కొందరు మహమ్మదీయులు బాబాను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టాలని నిశ్చయించారు. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా వారితో కలిశారు. రామచంద్ర పాటిల్ అను గ్రామం మున్సిబ్ మాత్రం బాబా తన శరీరాన్ని రాతివాడాలో ఉంచమని ఆదేశించారు. అదే చేద్దాం అని ప్రతిపాదించాడు. వివాదం పెరిగిపోయింది. గ్రామస్తులు రెండుగా విడిపోయారు. 36 గంటలు గడిచింది. తాను సర్వాంతర్యామినన్న విషయం మర్చిపోయి తన కోసం కొట్టుకుంటున్న భక్తులను చూసి దివ్యాత్మ స్వరూపంలో ఉన్న బాబాకు చిరాకు వచ్చి వెంటనే గ్రామంలోని జ్యోతిష్కుడు శ్యామకు స్వయంగా మేనమామ అయిన లక్ష్మణమావు జోషికి కలలో కనిపించి చెయ్యి పట్టి లాగి, త్వరగా లే బాపు సాహెబ్, నేను లేననుకొనుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడా హారతి ఇవ్వు అంటూ చెప్పాడు. లక్ష్మణ్ మామ దిగ్గున లేచి బాబా చనిపోలేదని, అసలు బాబాకు చావే లేదని, అణువణువున నిండి ఉన్నాడని, తమని ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నాడని అర్థమైంది. వెంటనే పూజా సామగ్రి చేత పట్టుకొని మౌల్వీలు ఆటంకపరుస్తున్నా వినకుండా పూజ చేసి హారతి ఇచ్చి వెళ్ళిపోయాడు. తరువాత జ్ఞానం తెచ్చుకున్న బాబాసాహెబ్ అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్నం హారతి ఇచ్చాడు. అప్పుడు తెలివి తెచ్చుకున్న ప్రజలు బాబా తుది పలుకులు అయిన నా శరీరాన్ని రాతివాడాలో ఉంచండి, అక్కడి నుండి మీ అందరి కోరికలు తీరుస్తాను అన్న మాటలు గుర్తుకు వచ్చి బాబా చనిపోలేదని, తమ మధ్య ఉన్నాడని, దాని గుర్తు లక్ష్మణ్ మామకి వచ్చిన కలేనని నిర్ధారించుకొని వివాదాలు మాని ప్రజలందరూ ఒక్క తాటిపై నిలబడి బాబా పార్థివ శరీరాన్ని బూటీ నిర్మించిన వాడాలో సమాధి చేయడానికి నిశ్చయించి బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని ఉత్సవాలతో వాడాకు తీసుకుపోయి మురళీధరుని విగ్రహం కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు. వాడ దేవాలయం అయ్యింది. అది ఒక పూజా మందిరంగా మారింది. ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన షిరిడి సాయి మందిరం అయ్యింది. సాయితో తన పేరు చేర్చుకొని షిరిడి ధన్యమైంది. పై సంఘటనలో గమనించాల్సింది ఏమిటంటే, మనం ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే బాబానే దిశ దశ నిర్దేశిస్తాడు. శరీరంలో ఉన్నప్పుడు లేనప్పుడు తన పలుకులు మనకి వినిపిస్తారు. మనం సమస్యలో ఉన్నప్పుడు బయటపడే మార్గం మన వద్దకు వచ్చి చెబుతారు. అందుకే బాబా అంటారు, నా సమాధి నుండే నేను మాట్లాడతాను అని. ఇక్కడ సమాధి అంటే సమాధి స్థితి అని మరొకసారి గుర్తుంచుకోండి. మరి బాబా సమాధి స్థితి నుండి మన సమస్యలకు సమాధానం చెబుతున్న మాటలు మనం వినాలంటే మనం కూడా సమాధి స్థితిలో ఉండాలి. సమాధి స్థితి రావాలంటే ధ్యానం చెయ్యాలి. తెల్లవారుజామున ధ్యానం చేస్తే మరీ మంచిది. చాలామంది మేము బాబా విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు, పటాన్ని చూస్తున్నప్పుడు బాబాతో మాట్లాడాము, ఆయన్ని చూశాము అని వారి అనుభవాలు చెప్తూ ఉంటారు.
కానీ కళ్ళు తెరిచి ఏ పని చేసినప్పుడైనా మాయ మిమ్మల్ని కమ్మేయడానికి అవకాశం ఉంటుంది. కళ్ళు తెరిచి పొందిన అనుభవాలు చాలా వరకు మనసు చేసే మాయా చేష్టలు. అక్కడ కనిపించే బాబా, వినిపించే బాబా మన ఎమోషన్స్ యొక్క ప్రతిరూపాలే. ఆ రూపం మనకు నచ్చినట్లు చెబుతుంది, మెచ్చినట్లు ఉంటుంది. అసలైన బాబాకి ఒక రూపం అంటూ ఉండదు. ఆయన దివ్యాత్మ స్వరూపంలో దర్శనమిస్తాడు. ఆ దివ్యాత్మను చూడాలంటే, వారు చెప్పింది అవగాహన చేసుకోవాలంటే దివ్య చక్షువు కావాలి. దివ్య చక్షువు కావాలంటే ధ్యానం తప్పనిసరి. కళ్ళు మూసి నీ నుండి నీవు దూరంగా వెళ్తేనే అది సాకారం అవుతుంది. బాబాతో ధ్యానంలో అనుసంధానమయ్యే పద్ధతి. తెల్లవారుజామున 3 గంటలకి లేవండి. అదే ప్రదేశంలో 20 నిమిషాలు కళ్ళు మూసుకొని హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యండి. కొంతసేపటికి ఆలోచనలు అన్నీ తగ్గి మనస్సు స్థిమితపడుతుంది, శూన్యం అవుతుంది. ఆ శూన్య స్థితిలో కళ్ళు తెరవకుండానే మనసులో బాబాకు ప్రశ్న వెయ్యండి. బాబా, నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే అలాంటి బాధనే ఎప్పుడో ఎవరికో కల్పించాను. దయచేసి దానిని నాకు తెలియచేయండి. ఆ సమస్యను ఎలా దాటాలో చెప్పండి అని అడగండి. దీనినే టెలిపతి అంటారు. తర్వాత మరొక 20 నిమిషాలు శ్వాస మీద ఏకాగ్రత ఉంచి కళ్ళు తెరవకుండానే ధ్యానం చెయ్యండి. తరువాత అదే ప్రదేశంలో హాయిగా పడుకొని ఎటువంటి అంతరాయం లేకుండా నిద్రపోండి. ఆ నిద్రలో స్వప్న సందేశం వస్తుంది. అందులో బాబా ప్రత్యక్షమై మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పింది మీకు అర్థమవుతుంది. ఇది ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు, కానీ 40 రోజులు ఇదే మాదిరిగా ప్రతిరోజు చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. బాబాతో ఈ విధంగా ఎంతో మంది మాట్లాడారు, తమ సమస్యలకు సమాధానాలు పొందారు. ఇది ఉత్తమోత్తమమైన పద్ధతి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ, చేసుకోని వారికి చేసుకోనంత మహదేవ. బాబాతో మాట్లాడగలగడం జన్మ జన్మల అదృష్టం. ఆ అదృష్టం ఎవరికో కానీ సాకారం కాదు. ఆ ఎవరో మనం ఎందుకు కాకూడదు? సాధన చేద్దాం, సాధిద్దాం. రేపటి భాగంలో బాబాతో ధ్యానం ద్వారా మాట్లాడిన వారి అనుభవాలని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.